నారా లోకేష్ ఇప్పుడు జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాట్నాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఆహ్వాన్ మేరకు ఇప్పటికే పాట్నాకు చేరుకున్న ఆయన అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. బీహార్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే సాధ్యమనే అంశాన్ని ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ జేడీయూ మధ్య బంధం ఈనాటిది కాదు. గతంలో చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పటి నుంచి నితీష్ కుమార్ తో ఆయనకు మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఇప్పుడు కేంద్రంలో ఇద్దరు కీలక భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో లోకేష్ ప్రచారం ఈ రెండు పార్టీల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఏపీకి పరిమితమైన టీడీపీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్రను పోషిస్తోంది. చంద్రబాబు వ్యూహ రచన, లోకేష్ క్రియాశీలత ఈ రెండు టీడీపీని జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన శక్తిగా మారుస్తున్నాయి. లోకేష్ పాట్నా పర్యటన కేవలం కొన్ని ఓట్లు సంపాదించడానికి మాత్రమే కాదు, భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో ఆయన పోషించబోయే పాత్రకు ఇది ఒక నాంది అని చెప్పవచ్చు. ఈ కొత్త అడుగు ఆయన రాజకీయ భవిష్యత్తును, టీడీపీ ప్రాధాన్యతను మరింత పెంపొందిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీహార్ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే సాధ్యమనే అంశాన్ని ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జేడీయూ మధ్య బంధం ఈనాటిది కాదు. గతంలో చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నప్పటి నుంచి నితీష్ కుమార్ తో ఆయనకు మంచి స్నేహ సంబంధాలున్నాయి. ఇప్పుడు కేంద్రంలో ఇద్దరు కీలక భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో లోకేష్ ప్రచారం ఈ రెండు పార్టీల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోందని భావిస్తున్నారు. ఒకప్పుడు కేవలం ఏపీకి పరిమితమైన టీడీపీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్రను పోషిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి. వాసు చెప్పండి, ఏంటి అప్డేట్స్? ప్రస్తుతం లోకేష్ పోషిస్తున్న పాత్ర యమున లోకేష్ పోషిస్తున్నటువంటి పాత్ర చాలా కీలకంగా మారింది, ప్రశంసనీయంగా మారింది. గతంలోకి ఇప్పటికీ లోకేష్లో చాలా మార్పు కనపడుతుందంటాకి ఇదే నిదర్శనం. బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా వెళ్ళినటువంటి లోకేష్ కేవలం ప్రచారం చేయడం కోసం కాకుండా అక్కడ ఛాంబర్ ఆఫ్ మొత్తం కూడా వాళ్ళతో సమావేశం అవటం, ఏపీలోకి వాళ్ళందరూ కూడా ఆహ్వానించడం, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కూడా కోరటం. అంటే ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే ప్రపంచ పారిశ్రామిక భాగస్వామి సదస్సుకు ఎక్కడికి వెళ్ళిన లోకేష్ మొత్తం కూడా ఈ పారిశ్రామికవేత్తలని ఏపీకి తీసుకొచ్చేందుకు, ఏపీని అభివృద్ధి చేసే దిశగానే ఆయన ఆలోచిస్తున్నారంట. ఇదే నిదర్శనం. అంతేగాక టీడీపీ గతంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కీలక పాత్ర పోషించారో ఎన్డీఏ కన్వీనర్గా, ఇప్పుడు భవిష్యత్తులో లోకేష్ కూడా ఆ బాటలోనే నడుస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో తన తండ్రి పోషించిన పాత్రని ఇప్పుడు అడుగులు పడుతున్నాయి, అదేవిధంగా అడుగులు పడుతున్నాయి. జాతీయ స్థాయిలో లోకేష్ కూడా చాలా కీలకంగా మారబోతున్నారంట కూడా ఇదే కారణం. అదే కాకుండా నితీష్తో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీతో కానీ అనుబంధం ఇప్పటిది కాదు, టీడీపీతో ఎప్పుడో ఉంది. ఎన్డీఏ ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చంద్రబాబు కన్వీనర్గా పనిచేశారు. అప్పటి నుంచి కూడా ఇదే విధంగా ఉంది. ప్రస్తుతం వస్తే ఈ భాగస్వామి సదస్సు సంబంధించి ఒకవైపు విశాఖలో గూగుల్ కానీ లేకపోతే మొత్తం అనేకమైన ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలు మొత్తం కూడా క్యూ కడుతున్న నేపథ్యంలో మరిన్ని సంస్థలని, మరిన్ని పరిశ్రమల్ని విశాఖకు తీసుకొచ్చి
లేకపోతే ఏపీకి తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే లోకేష్ నిన్న వాళ్ళతో సమావేశం అవడం కానీ, లేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా ఎన్డీఏ గతంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి చెందింది. అంటే ఒకటేమో ఏపీకి పరిశ్రమలు తీసుకొచ్చే విధానం, రెండు అక్కడ కూడా ఏపీ లాగానే ఇదే విధంగా చేస్తే కనుక బీహార్ మరింత అభివృద్ధి చెందుద్ది అని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక లోకేష్ నితీష్ కుమార్ కూడా ఏ విధంగా అభివృద్ధి చేశారు అంటే నితీష్ కుమార్ తర్వాత ముందు అనే విధంగా కూడా వాళ్ళందరూ కూడా వివరించే పరిస్థితి కనిపిస్తుంది. అంటే రెండు విధాలు చాలా కీలకంగా మారి, ఒకటి లోకేష్ ఏపీకి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు వాళ్ళతో సమావేశం అవడం, రెండు అక్కడ మొత్తం కూడా అక్కడ లోకేష్ అక్కడ పార్టీని ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా గెలిపించేందుకు చేస్తున్న ప్రయత్నం కూడా అభినందనీయంగా మారుతుంది. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా సరే లోకేష్ గతంలో కూడా చాలా పరిణితి చెందిన వ్యక్తిగా, చాలా కూడా గతంలో చాలా విమర్శలు ఆయన మీద వచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఆయనకి ప్రశంసలు అందుతున్నాయి. అంటే విమర్శలు కూడా ప్రశంసించే స్థాయికి లోకేష్ ఎదిగారని చెప్పొచ్చు. అందులో భాగంగానే అక్కడ బీహార్లో మరి కాసేపట్లో కూడా ఆయన మొత్తం కూడా ఈ మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఏ విధంగా జాతీయ స్థాయిలో టీడీపీ కీలక పాత్ర ఏ విధంగా పోషించబోతుంది అనేది, గతంలో రాష్ట్రానికే పరిమితమైనటువంటి పార్టీ 4 దశాబ్దాల్లో జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. అందుకు భవిష్యత్తులో లోకేష్ కూడా కీలకంగా నాయకత్వం వహించబోతున్నారంటాకి ఈ జరుగుతున్నటువంటి సంఘటనలే నిదర్శనంగా చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఈ నెల విశాఖలో జరుగుతున్నటువంటి భాగస్వామి సదస్సులను విజయవంతం చేసేందుకు అనేకమైన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి సంస్థలను ఆహ్వానించడంతో పాటు వాళ్ళందరూ కూడా ముందుగానే వాళ్ళందరూ కూడా అనుమతులు ఇవ్వడం. అంటే గతంలో ఒక పరిశ్రమ పెట్టాలంటే చాలా ఇబ్బంది పడేది. ఇప్పటికే టీడీపీ చాలాసార్లు ఇక్కడ ఈ భాగస్వామి సదస్సులను ఏర్పాటు చేసింది. వైసీపీ ఆధ్వర్యంలో ఒక్కసారి మాత్రమే చేయగలిగారు. అది కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా పరిశ్రమలు వచ్చిన పరిస్థితి కాలేదు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, మొత్తం లేదా పవన్ కళ్యాణ్ కానీ, మొత్తం బీజేపీ కానీ, మొత్తం అందరూ కూడా కలిసి ఏపీని అభివృద్ధి చేసే దిశగా ఈ భాగస్వామి సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా చాలా కీలక పాత్ర లోకేష్ పోషించబోతున్నారు. మొన్న కూడా చూసాం, గూగుల్ ఏపీకి రావడానికి, అందులో విశాఖ రావడానికి కూడా లోకేష్ చాలా కీలక పాత్ర పోషించారు. అదే పంతాలో ఇప్పుడు కూడా అనేక పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఆయన బీహార్ నుంచి వ్యూహాలు మొత్తం కూడా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నటువంటి వాళ్ళందరితో కూడా పరిశ్రమకు సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టే ఏ విధంగా ఏపీకి అభివృద్ధి చేయాలి, ఏ విధంగా రావాలని, ఎందుకు రావాలని కూడా వివరించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అభివృద్ధి జరుగుతుందని కూడా ఆయన వివరించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ ప్రధానమైన సంస్థలు అన్నీ కూడా విశాఖకు వచ్చే విధంగా ముందుగానే గ్రౌండ్ చేసే విధంగా వాళ్ళకి విద్యుత్ కానీ లేకపోతే భూములు కానీ అన్ని కేటాయించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్కువ శాతం పరిశ్రమలు కూడా విశాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ ప్రపంచ పారిశ్రామిక సదస్సు కూడా, భాగస్వామి సదస్సు కూడా ఏర్పాటు చేశారు. అందుకు కానీ ఇక్కడ లోకేష్ ముందుగానే మొత్తం ల్యాండ్ బ్యాంక్ కూడా రెడీ చేసుకుంటున్నారు. ఏ సంస్థ అయినా సరే ఇక్కడ అడిగినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాలని. అదేవిధంగా ఒక బీహారే కాదు, ఏ రాష్ట్రం వెళ్ళి సరే ఆ రాష్ట్రంలో ఏపీకి పరిశ్రమలు తీసుకురావాలని, ఏపీని అభివృద్ధి చేయాలని లోకేష్ పోషిస్తున్న పాత్ర పట్ల అయితే అటు పార్టీలోనూ ఇటు ఏపీలో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. యమున. రైట్, థ్యాంక్ యూ వాసు.